जयतु जयतु देवो देवकी नंदनोऽयम् जयतु जयतु कृष्णो वृष्टिवंश प्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलांगो जयतु जयतु पृथ्वी भारनाशो मुकुन्दः नमामि नारायण पाद पंकजं करोमि नारायण पूजनं सदा वदामि नारायण नाम निर्मलं स्मरामि नारायण तत्त्वमव्ययम्। प्रिय भगवद बांधुलारा, श्री भुवे श्रीमान नल्लार चक्रवर्ती रघुनाथाचार्य स्वामी वारी శత జయంతి ఉత్సవాలను సంవత్సర కాలం చేయాలి అని సంకల్పం చేసి మీరందరూ బాగా జరిపిస్తున్నారు. ఆచార్య స్వామి వారికి శత జయంతి ఉత్సవాలు సంవత్సరం కాదండి, మనం జీవించి ఉన్నంత కాలం చేసిన తరగనంత వైభవం కలిగిన వారు స్వామివారు. వారి వలన మనం చాలా ఉపకారం పొందాం. ఎప్పుడు ఉపకారం చేసిన వారిని మరవకూడదు. మరిచిన వాడు మనిషి కాదు. ఒకరి వలన మనం ఉపకారం పొందామంటే అది జీవితకాలం జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రీమద్ రామాయణం కూడా అదే చెప్తోంది మనకి, ఉపకార స్మృతి. భగవంతుడిని ఎందుకంటే మనం పూజించాలి. భగవంతుడిని పూజించకపోతే మన జీవితంలో మనం చేయవలసిన పనులు చేయలేమా? భగవంతుడిని పూజించినంత మాత్రాన మనం చేయాలనుకున్న పనులన్నీ వెంటనే అయిపోతాయా? చాలా మందికి ఇది ప్రశ్న. ఏమంటే మేము బాగా పూజలు చేస్తున్నాం కానీ ఏం ప్రయోజనం ఉండటం లేదు. మరి పూజల వల్ల ఏమిటి ప్రయోజనం? ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, పిల్లలు పెళ్లి చేయాలంటే పెళ్లి చేయలేకపోతున్నాం, ఏది అనుకున్నా అవటం లేదండి. ఈ పూజల వల్ల ఉపయోగం ఉందా? ఇది ఈవేటిలో యువతరానికి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. నీ పూజలకి నీవు చేయాలనుకున్నటువంటి పనులు అవటానికి అవ్వకపోవడానికి సంబంధమే లేదు. ఎందుకు పూజ చేస్తున్నాం? ఉపకార స్మృతి. పరమాత్మ మనకు శరీరాన్ని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ఇంద్రియాలు ఇచ్చాడు. ఈ ఇంద్రియాలు ఇచ్చినందుకు ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. నువ్వు ఆరాధించుకున్నా ఆరాధించకపోయినా నీ పనులు జరగడం జరగకపోవడం అనేది నీ యొక్క కర్మ ఫలాలు. పురాకృతంగా నువ్వు చేసినటువంటి సుకృత దుష్కృతాల వలన వాటి ప్రభావంతో నీ పనులు అవడము ఆలస్యం అవడం అనేటువంటి ఆధారపడి ఉంటాయి. కానీ ఆరాధన చేయడం వల్ల దానికి సంబంధం లేదు. మనం ఆరాధించేది కేవలం ఉపకార స్మృతి. పరమాత్మ మంచి శరీరం ఇచ్చావయ్యా, ఇంద్రియాలు ఇచ్చావు, చక్కటి ప్రకృతి ఇచ్చావు, అనుభవించడానికి ఎన్నో రకములైనటువంటి సదుపాయాలు ఇచ్చావు అని ఒక కృతజ్ఞతతోటి వాడిని ఆరాధించడమే తప్ప మన కోరికలు తీరడానికి దానికి సంబంధం ఉండకూడదు, లేదు. ఈ కృతజ్ఞత మనకి భగవంతుడి విషయంలో ఉండాలి. భగవంతుడిని తెలియజేసినటువంటి ఆచార్యుల విషయంలో ఉండాలి. రఘునాథాచార్య స్వామివారు ఈ ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చినటువంటి మహానుభావుడు. వరంగల్ పట్టణానికి ఒక కీర్తి ఉన్నది అంటే
ఇది పెద్ద పండిత గోష్ఠి కలిగినటువంటి ప్రాంతం. ఇది పండితులకు ఆలవాలమైనటువంటి ప్రాంతం కనుక ఈ పట్టణం ఎప్పుడు వారిని చిరకాలం గుర్తుపెట్టుకోవలసిన మహనీయుడై, మహాపండితుడై ఎన్నెన్నో తర్వాత తరాల వారికి ఆయన ఎంతో విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలో అందించారు. ఉదయం మా షడగోపాచార్య స్వామి వారితో, ఈ ఆలయం అధ్యక్షుల వారితో మేము ఒక మాట చెప్పాం. స్వామివారి పుస్తకాలన్నీ భద్రపరచడానికి ఇక్కడ కొన్ని బీరువాలు, అక్కడ కొన్ని బీరువాలు, ఇవన్నీ మీరు ఏర్పాటు చేసి భద్రపరుస్తున్నారు, సంతోషం. కానీ ఇది చాలదు. మీ వరంగల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ధార్మికులు ఉన్నారు, విజ్ఞానవేత్తలు ఉన్నారు. కనుక రఘునాథాచార్య స్వామి వారి పేరు మీద ఒక గ్రంథాలయాన్ని నిర్మాణం చేయాలి. ఆ గ్రంథాలయంలో స్వామివారి పుస్తకాలతో పాటు అన్ని సంప్రదాయాల వారికి ఉపకరించేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆ వాంగ్మయ జాలాన్నంతటినీ కూడా నిక్షిప్తం చేయవలసిన అవసరం ఉంది. వచ్చే మే 6వ తారీఖు తోటి శత జయంతి ఉత్సవాలు పూర్తయిపోతాయి. ఇక మరి తర్వాత ఏం చేస్తారండి మీరంతా? సంవత్సరానికి ఒకసారి తిరునక్షత్రం చేస్తారు, ఇక అయిపోయిందా? కాదు. ఆచార్యుల వారు సంప్రదాయానికి సమాజానికి చేసినటువంటి దాన్ని గుర్తుగా శాశ్వతంగా ఒక పని చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు చేయగలరు. ఓ 400 గజాల స్థలం ఏర్పాటు చేయలేరా? ఓ భవనాన్ని ఏర్పాటు చేయలేరా? అది ఆచార్యుల వారికి స్మారక గుర్తుగాను ఉండాలి. విద్యను అధికరించాలనుకునేటువంటి వారికి అది ఒక కేంద్రంగాను ఉండాలి. ఆ రకంగా డిజైన్ చేస్తూ మీరు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి మేము కూడా మా వంతు సహకారాన్ని అందిస్తాము అని ఈ సందర్భంగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. మహానుభావులైన ఆచార్య పరంపర, మన ఆచార్య పరంపరలో ఏ ఆచార్యం చూసుకుంటే వారే గొప్ప. పురతాళ్వానికి సాటి లేదు, పెరియవాచ్యాన్ పెళ్ళైకి సాటి లేదు, పెళ్ళైలో జీఎన్లకు సాటి లేదు, మనవాళ్ళ మహామునికి సాటి లేదు, రఘునాథాచార్య స్వామివారికి సాటి లేదు, శ్రీభాష్య అప్పలాచార్య వారికి సాటి లేదు. ఏ ఆచార్యులు గొప్పతనం అనుకుంటే ఆ ఆచార్యులు లోకానికి చేసినటువంటి ఉపకారం. నిన్న మేము విజయవాడ నుంచి వచ్చేటప్పుడు డాక్టర్ నాగమణి శర్మ గారి క్యాసెట్ వినటం మాకు అలవాటు. వారు శ్రీభాష్య అప్పలాచార్యులు గారి గురించి అద్భుతంగా చెప్పారు. ఏ వైష్ణవ ఆచార్యులు చెప్పనంత వైభవాన్ని మాడుగుల నాగమణి శర్మ గారు చెప్పారు. ఆశ్చర్యం వేసింది. సంప్రదాయ భేదం ఉన్న జ్ఞానానికి ఉండేటువంటి కీర్తి అలాంటిది. మన రఘునాథాచార్య స్వామి వారికి మన సంప్రదాయంలోనే కీర్తి కాదండి, ఇతర సంప్రదాయాల వారు కూడా రఘునాథాచార్య స్వామి వారంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి అని శిరస్సు వంచి నమస్కరించేటువంటి గొప్ప వైదుష్యం కలిగినటువంటి వారు మన రఘునాథాచార్య స్వామి వారు. వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి సేవగా మనం ఎంత చేసినా అది చాలా తక్కువే అవుతుంది. వారి శత జయంతి ఉత్సవాన్ని కర్నూలు పట్టణంలో అద్భుతంగా శ్రీమద్ రామాయణ యజ్ఞం, మేము స్వామివారి తిరునక్షత్రాలు చాలా తిరునక్షత్రాలకు వచ్చాం. పూర్వాశ్రమం నుంచి ఆశ్రమ స్వీకారం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం మాత్రం రాలేకపోయాం. స్వామివారు కార్యక్రమం అయిన తర్వాత 4 రోజుల తర్వాత ఫోన్ చేసి, మీరు పెద్ద జియర్ అయిపోయారు, మీరు
మా తిరునక్షత్రానికి రానంత గొప్పవారైపోయారు అష్టాక్షరి స్వామి. మీకు రావడం కుదరకపోతే ముందు చెప్పండి, మేము తిరునక్షత్రం ఆపేసుకుంటాం అని వారి కోపాన్ని మా మీద ఫోన్లో తెలియజేశారు. అయ్యా క్షమించాలి, అనివార్య కారణాల చేత రాలేకపోయాం, కానీ మీరు అంత ఆగ్రహిస్తే ఈ దాసులు తట్టుకోలేడు. మీరు రానప్పుడు ఎందుకు ఎవరి కోసం చేసుకోవాలి? భక్తులందరూ ఉంటేనే కదా, శిష్యులందరూ ఉంటేనే కదా అని వారికి శిష్య వాత్సల్యం, పరమమైన వాత్సల్యం. అంతటి వాత్సల్యం పూర్వాచార్యులు చూశాం, కానీ నేటి తరంలో ఉండేటువంటి ఆచార్యులలో శిష్య వాత్సల్యం కలిగినటువంటి వారు మన రఘునాథాచార్య స్వామి వారితో ఎవరు సాటి కానే కాదు. అలాంటి ఆచార్యుల వారికి రామచంద్రుడు అంటే చాలా ప్రీతి. ఈ ఆలయంలో రాముణ్ణి వారు ప్రతిష్ఠించారు. విజయవాడలో మాకు అష్టాక్షరీ రామ మందిరం అనే ఒక మందిరం, ఆ రామ మందిరాన్ని స్వామివారే ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలులో జరిగిన శత జయంతి ఉత్సవంలో గొప్పతనం ఏమిటి అంటే, అంత కర్నూలులో ఉండేటువంటి ఉపాధ్యాయులు సుమారు ఒక 25 మంది మహిళా ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు శ్రీమద్ రామాయణానికి ఉదయము సాయంత్రం ఆ ఉపాధ్యాయులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని, రోజుకు 3-4 చొప్పున శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి అన్ని అంశాలను స్పృశిస్తూ అద్భుతమైనటువంటి ప్రవచనాలు చేశారు. అంటే ఉపాధ్యాయులు కూడా ఇంత బాగా శ్రీమద్ రామాయణం మీద ఉపన్యసిస్తారా అని ఆశ్చర్యం కలిగేటట్లుగా చాలా. స్వామివారి తిరునక్షత్రం రోజున పండిత వర్గం అంతా ఇలా స్వామివారి పేరు చెప్తే ఆయనే రఘునాథ దేశుడు. అందుకని ఆ సందర్భంలో ఒక పాటను వ్రాయించాం. ఆ పాటలో కోదండము లేని రఘుపతి అని నిర్ణయం చేశారు. రాముల వారికి కోదండం ఉంటుంది, మన ఆచార్యుల వారికి కోదండం ఉండదు. కానీ ఆ రాముడికి ఈ రఘునాథ దేశుడికి తేడా లేదు. దండము లేని యతిపతి ఆయన. మాకందరికీ దండాలు ఉన్నాయి, వేషం, జ్ఞానం లేదు. వారికి జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం, సన్యసించని గొప్ప యతిపతి ఆయన. అలాంటి రఘునాథాచార్య స్వామివారి శత జయంతి ఉత్సవంలో ఈవేళ పరమపదోత్సవ విధానం అనేటువంటి గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం ఒక విశేషం. పరమపదోత్సవాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఏ ఆచార్యులకి అనుకూలమో ఆ ప్రకారంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ ఒక విధానంగా సంప్రదాయంలో జరగాలి, ఇది మన పూర్వాచార్యులు పాటించినటువంటి విధానము అని ఆ మార్గంలో వెళ్ళటం కోసము అని మహానుభావులు శ్రీమాన్ ముడుంబై వరదాచార్య స్వామివారు ఈ గ్రంథాన్ని సంకలనం చేసి లోకానికి అందించిన దాన్ని ఈవేళ ఈ సందర్భంలో మనం ఆవిష్కరించుకోవడం చాలా ఆనందదాయకం. కాగా వరంగల్లో ఉండేటువంటి గోష్ఠి వారంటే మాకు చాలా అభిమానం ఉండేది. ఎప్పటిదాకా మన్న స్వామివారి శత జయంతి ఉత్సవ పండగ దాకా మేము మీ అందరినీ ప్రారంభం రోజునే ప్రార్థించాం, పెద్ద రైలు వేసుకుని మీరు కర్నూలు రావాలి అని. వచ్చారా? రైలు వేసుకుని రాలా, ఏదో బస్సు వేసుకున్నాం, 15 మందో 20 మందో వచ్చారు. న్యాయమా ఇది? ఒక సన్యాసి నేనేమైనా మిమ్మల్ని డబ్బులు అడిగానా? నేను మిమ్మల్ని ఏవైనా మీరు తీర్చలేనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని నేనేమైనా పెట్టానా? ఆచార్యుల వారి తిరునక్షత్రం అక్కడ ఘనంగా చేసుకుందాము రండి అన్నాను. మీరెవరు రాలేదు. న్యాయంగా నేను వరంగల్ రాకూడదు, కానీ ఆచార్యుల వారి క్షేత్రం మనస్సులో ఎప్పుడు ఎవరి మీద
కోపం అనేది మాకు తెలియదు, ఉండదు. వచ్చినా కోపం ఒక్క నిమిషమే, రెండో నిమిషంలో మేమే వాళ్ళని పలకరించడం మా యొక్క అలవాటు. అది సంప్రదాయంలో మీరంతా నిష్ణాతులు కనుక మీలాంటి వాళ్ళని మేము వదులుకోలేము. మీరు మమ్మల్ని వదులుకున్నా మేము మిమ్మల్ని వదులుకోలేము. ఇది విజ్ఞాన భాండాగారం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం. ఇక్కడ శ్రీ వైష్ణవ సమృద్ధి బాగా ఉన్నది. మీరందరూ ప్రబంధాలు బాగా నిష్ణాతులు. ఎందరెందరో మహాత్ములు ఈ క్షేత్రానికి వచ్చి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి గ్రంథాల మీద అనేకమైనటువంటి ప్రవచనాలు సాగించినటువంటి దివ్యమైనటువంటి స్థానం. మీ అందరినీ ఈవేళ మరొక్కసారి అభినవ మేల్కోటకు రావాల్సిందిగా ఆహ్వానించడానికి వచ్చాం. అది ఈసారి కూడా ఎలా హ్యాండ్ ఇవ్వాలా అని ఆలోచన చేయకండి. కిందటిసారి అంటే ఇచ్చారు, అందులో మా స్వామివారిది కూడా కొంత పాత్ర ఉంది, లేకుండా ఏం పోలే. అక్కడ కార్యక్రమం పెట్టుకుని మళ్ళీ ఇక్కడ కార్యక్రమం పెట్టడం కొంత ఇబ్బంది అయింది. అది నాకు కొంచెం బాధ అనిపించిన నిర్ణయం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము కనుక మళ్ళీ దానికి మేము ఇప్పుడు ఆహ్వానం చేసే కార్యక్రమానికి మీరేం పేర్లలుగా ఇంకో కార్యక్రమం పెడతారని నేనేం అనుకోను. కనుక తప్పనిసరిగా మీరంతా రావాలి. మనకి వేద భూమి మనది. వేదాలు అధ్యయనం చేసి వేదాల ద్వారా విశ్వశాంతి కలుగుతుంది అని నిరూపణ చేసినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం భారతదేశం. భారతదేశం వేదభూమి, కర్మభూమి. ఎప్పుడు ఎవడమో ఒకళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. వైదిక ప్రక్రియ. ఆ వేదాలు మనకు 7 కోట్ల మంత్రాలు ఇచ్చాయి. 7 కోట్ల మంత్రాలు, 7 కోటి మహామంత్రాలన్నీ కూడా వేదంలో ఉన్నాయి. అయితే అన్ని మంత్రాలు మనకు తెలియదు, అవసరం లేదు కూడా. తెలియవలసిన మంత్రం తెలిసే చాలు. ఈ మంత్రాలన్నిటికీ కూడా మంత్రాణం పరమో మంత్రం, సనాతనమైన మంత్రం, ముఖ్యతమైనటువంటి మంత్రం నారాయణ అష్టాక్షరి మహామంత్రం. ఇది వేదం ప్రస్ఫుటంగా ఇచ్చింది. మిగతా మంత్రాలు ఇచ్చినా అన్ని మంత్రాల కంటే శ్రేష్టతమైన మంత్రంగా నారాయణ అష్టాక్షరి మహామంత్రం. ఆ నారాయణ అష్టాక్షరి మహామంత్రం బదరికాశ్రమంలో పరమాత్మ తానే గురువై తానే శిష్యుడై దాన్ని ప్రకాశింపచేసి అక్కడికి వెళ్ళి ఆ మంత్రాన్ని జపం చేసుకోలేని వారికి బదరికాశ్రమంలోకి వెళ్ళలేకపోతే మేల్కోటలో చేసుకోవచ్చు. దానికి దక్షిణ బదరి అని పేరు. బదరికాశ్రమం అక్కడి నుంచి మేల్కోట వెళ్ళలేని వాళ్ళు అభినవ మేల్కోట వెళ్ళవచ్చు. అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నది. ఈ స్వామివారిని ఎప్పుడో 100 సంవత్సరాలు పూర్వమే ఆనాడు మేల్కోట నుంచి సంపత్ కుమార్ జియర్లు పాదయాత్రగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు మా పూర్వీకులు జియర్ స్వామివారిని ప్రార్థన చేసుకుని అక్కడ శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయాన్ని ఆనాడే 100 ఏళ్ల క్రితమే ప్రతిష్ఠించారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పటికీ ఉన్నాయి. వారు శ్రమకి వచ్చి ఒక కుగ్రామానికి వచ్చి ప్రతిష్ఠించిన కారణం చేత స్వామివారికి సంవత్సరానికి 200 రూపాయలు ఆ పీఠానికి ఇవ్వాలి అని అక్కడ దిట్టంలో రాసి ఉంది. వారికి చూడండి ఎంత విశ్వాసమో. ఆనాడు 200 ఇచ్చే దండం పెట్టుంటారు, అయిపోయింది. కానీ ప్రతి సంవత్సరము ఇవ్వాలి అని రాసి పెట్టారు. మళ్ళీ పెద్దల అనుగ్రహంతో మేము కూడా మేల్కోటలోనే దీక్షా స్వీకారం చేయడం, పునః ప్రతిష్టా కార్యక్రమాన్ని
చిరంజీవి స్వామివారితో చేద్దాం అనుకుంటే వారికి అవకాశం కుదరకపోవడం వలన మేమే ప్రతిష్ట చేశాం. అంటే మేల్కోట జీవంగారులే చేయాలి అని పెరుమాళ నిర్ణయమేమో. అందుకని మేము కూడా మేల్కోటలో ఆశ్రమ స్వీకారం చేసిన వాళ్ళం కనుక మాకు పునః దాన్ని ప్రతిష్ట చేసేటువంటి అవకాశం మాకు ఏర్పడింది. యాదృచ్ఛికంగా మాకు కూడా సంపత్ కుమారులు అనేటువంటి పేరు మా పేరు దాన్ని కలిసింది. వాస్తవానికి చిరంజీవి స్వామివారు మాకు ఆశ్రమ స్వీకారం చేసి మీకు అష్టాక్షరి రామానుజ జీరని పేరు పెడతాము అని ఉడయవల్లు తిన్నక్షత్రం ఆ రోజు పెరుమాళ సన్నిధిలో ఉడయవల్లి దగ్గర తీసుకెళ్ళి మా పేరు ఉడయవల్లికి విజ్ఞాపన చేయాలి అని అర్చకులకు చెప్తే అర్చకులు మేము ఒప్పుకోమండి అన్నారు. స్వామివారు నారు ఎందుకు ఒప్పుకోరు మీరు అని అడిగితే ఈ క్షేత్రంలో వారికి సన్యాసం ఇచ్చి ఈ పెరుమాళ పేరు కలపకపోతే మేము ఒప్పుకోమన్నారు. అయితే ఏం కలపమంటారు అని స్వామివారు అడిగారు. సంపత్ కుమారులు అని కలబండి అన్నారు. అందుకని అష్టాక్షరి సంపత్ కుమార అలా వచ్చింది. ఆనాడు 100 సంవత్సరాల క్రితం సంపత్ కుమారుల ప్రతిష్ట, ఈవేళ 15 సంవత్సరాల క్రితం మేము ప్రతిష్ట చేసినటువంటి అవకాశం ఆ క్షేత్రంలో ఏర్పడింది. దినదినాభివృద్ధి జరుగుతోంది. మేల్కోటలో ఎలాంటి ఆరాధనలు జరుగుతున్నాయో అదే ఆరాధన ఈశ్వర సంహిత ప్రకారం శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రంలో అభినవ మేల్కోటలో కూడా అక్కడి అర్చకులే ఆనాడు శ్రీశడాన్ని ప్రతిష్ట చేసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. 15 సంవత్సరాలు అయింది. మేము ఆశ్రమ స్వీకారం చేసి 25 సంవత్సరాలు పూర్తి అవుతోంది. రేపు ఏప్రిల్ 28వ తారీఖు నాటి రాజగోపురానికి ప్రతిష్టకు సిద్ధంగా ఉన్నది. జగద్గురు చిరంజీవి స్వామివారి ప్రార్థన చేశాం. అయ్యా మీ శ్రీహస్తాల ద్వారా ప్రతిష్ట జరగవలసి ఉన్నది, జరగలేదు, రాజగోపుర ప్రతిష్టను అనుగ్రహించండి అంటే వారు ఆమోదించారు. మౌలికంగా ఇంకా డేట్ రాసుకోలేదు. ధనుర్మాసం తర్వాత దాన్ని నిర్ణయం చేద్దాం, రావడానికి అభ్యంతరం లేదు అని స్వామివారు అనుగ్రహించారు. కనుక వారి శ్రీహస్తాల ద్వారా రాజగోపుర ప్రతిష్ట ఏప్రిల్ 26వ తారీఖు జరుగుతుంది. 25 సంవత్సరాల రైతోత్సవ వేడుకలు, రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమం ఈ రెండింటినీ కలిపి అష్టోత్తర శత హోమ కుండాత్మకంగా నారాయణ సాక్షరి మహామంత్రంతో 200 మంది శ్రీ వైష్ణవ స్వాములు 8 రోజుల పాటు యజ్ఞాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాం. ఈవేళ మీ వరంగల్ నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుని మీ అందరి ద్వారా భిక్షాపాత్రలు ద్వారా భిక్షలు స్వీకరించి మీ అందరి సహకారంతో కార్యక్రమాన్ని జరపాలి. అయితే ఈ కార్యక్రమానికి చాలా ఖర్చు అవుతుంది. సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పర్వాలేదు, దేశం విశాల, పెద్ద దేశం, ఉభయ రాష్ట్రాలు మనం హాయిగా భిక్షాపాత్ర తీసుకుని వెళితే దానికి ఏం కొదవ ఉండదు అని మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అయితే మేము ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి స్వభావం మాకు లేదు. ఎవరెవరికి ఎంత మనస్సు ఉన్నదో, శక్తి ఉన్నదో ఆ మనస్సు శక్తికి తగినట్లుగా మీరందరూ సహకరిస్తే ఆ కార్యక్రమం పరిపూర్ణంగా సాగుతుంది అని మేము ప్రగాఢంగా నమ్మాం. ఎందుకని భగవంతుడిని నమ్మిన వారికి ఎవరికైనా నతే యాంతి పరాభవం. భగవంతుడిని నమ్మి లోకంలో అవమానం పొందినటువంటి వారు జగత్తులో లేనే లేదు. మా సన్యాసులకి ఏమిటి సత్కారం, ఏమిటి అవమానం? అవమానము పట్టించుకో, సత్కారాన్ని పట్టించుకోబా. పెద్ద దండ వేశారు, ఎంత అదృష్టమో అని పెద్ద పెద్ద దండలు వేసినప్పుడు ఆనందపడం, ఎవరు పట్టించుకోకపోయినా ఆనందపడం. పట్టించుకోవలసిన వాడు పరమాత్మ,
ఆయన కోసం కదా మేము ఈ యొక్క వేషాన్ని వేసింది, ఆయన కోసం కదా మా భాషణాన్ని వినియోగించేది, ఆయన కోసం కదా మా మనసు పరితపించేది. ఆయన లాంటి వాడు, ఆశ్రితులైనటువంటి వాడిని వదలనటువంటి వాడు పరమాత్మ. ఒక్కసారి ఆశ్రయిస్తే మనం వదిలినా ఆయన వదలడు. సగురుదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదాం ఏతత్ వ్రతం. భగవంతుడికి ఒక వ్రతం. ఏమిటి వ్రతం? ఆశ్రయించినటువంటి వాడిని వదలని వ్రతం. మనం వదిలేస్తాం, మన పని అయితే పట్టుకుంటాం, పని అవ్వలేదు అనుకోండి వెంటనే ఆ దేవుడికి రాజీనామా చేసి వెంటనే ఇంకో దేవుడికి చేరిపోతాం. ఇందాక స్వామివారు అన్నారు, ఇంకో పార్టీకి చేరకుండా, ఇంకొక కైంకర్యానికి చేరకుండా రఘునాథాచార్య స్వామివారికే అని ఏవకారం పెట్టి మరి చెప్పారు ఆయన. మనం దైవం విషయంలో అలా ఉంటున్నామా? అలా ఉంటే సమాజానికి మాలాంటి వాళ్ళ యొక్క ఉద్బోధ అవసరం పెద్దగా ఉండదు. సమాజంలో వారాల దేవుళ్ళు వచ్చారు. శనివారం ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు. ఏ దేవుడి మీద నమ్మకం ఉండదు. ఎందుకయ్యా ఇన్ని దేవుళ్ళు? ఏదో ఒక దేవుడిని పెట్టుకో, ఆ దేవుడిని ఆరాధించుకో, ఆ దేవుని అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేయి, ప్రేమ చేయి అని చెప్తే, స్వామి ఆ దేవుడిని పూజించకపోతే ఆ దేవుడికి కోపం వస్తుందేమో, ఈ దేవుడిని పూజించకపోతే ఈ దేవుడికి కోపం వస్తుందేమో అని ఇలా వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. అలా అయిన దానికి కాని దానికి చీటికి మాటికి కోపాలు వచ్చేవాడు దేవుడు ఎలా అవుతారు? కానే కాదు. భగవంతుడు ఎవరినైనా ప్రేమించాడు, ఎవరినైనా ఒక్కళ్ళనే మనం చెప్పడాల. ఆ ఒక్కడు నీకు ఇష్టమైన వాడిని చేసుకో, ఫలాన్ని వాడిని చెయ్యమని మనం చెప్పడల్లా. నీకు ఇష్టమైన వాడు ఎవడో వాడిని నిర్ణయించుకుని వాడినే విశ్వసిస్తే ఆ విశ్వాసం పూర్తిగా ప్రయోజనాన్ని. రాముడు సుగ్రీవుడు ఇద్దరు స్నేహాన్ని చేస్తున్నారు. ఏకం దుఃఖం సుఖంచనవు. వాళ్ళిద్దరూ కూడా అగ్ని సాక్షిగా మరిద్దరం కష్టాల్లో పంచుకుందాం, సుఖాల్లో పంచుకుందాం, జీవితకాలం స్నేహంగా ఉందాం అని. నీ కష్టం తీరిన తర్వాత నా కష్టానికి నువ్వు సహకరించు అని రాముడు చెప్పాడు. సుగ్రీవుడు ఒప్పుకున్నాడు. ఇద్దరు బాగానే సాగుతోంది స్నేహం. కానీ సుగ్రీవుడు మనలాంటి వాడు. రాముడిని నమ్మాను, రాముడి వల్ల నా పని అవుతుందా? ఈయన పెద్ద ఆటుగా లేడీన, చాలా సుకుమారంగా ఉన్నాడు కదా. మా అన్నయ్య వాలి చాలా రఫ్ అండ్ టఫ్ మనిషి అయ్యాడు. ఆయనతో మా రాముడు, ఈ రాముడు ఏం చేయగలడు? వారిని వధించగలడా? నన్ను కాపాడగలడా? లేదు, ఈయన్ని నమ్ముకొని నేను వెళ్ళి ఎరా అన్నయ్య అన్నాను అనుకోండి, ఆయన వచ్చి నన్ను వాయిస్తే నా పరిస్థితి ఏమిటి? ఇది సుగ్రీవునికి లోపల అపనమ్మకం. మనలాంటి వాడు ఎందుకన్నానంటే, మన దేవుడిని పూజిస్తాం, విశ్వాసాన్ని మాటల్లో ప్రకటిస్తాం, మనసులో మాత్రం ఈ దేవుడు చేయగలడా లేదా, లేదా వేరే దేవుడిని ఎవరైనా పట్టుకోవాలా, వేరే మంత్రాన్ని ఎవరైనా పట్టుకోవాలా, వేరే గురువుని ఎవరైనా పట్టుకోవాలా. మనం ఎంత గొప్పవాడు అంటే అందరినీ మార్చేస్తామని, గురువుని కూడా మార్చేస్తాం. ఇలా ఉన్న వ్యక్తికి ఏం ప్రయోజనం లభిస్తుంది? రాముడు గమనించాడు, ఓహో మనవాడికి కొంచెం డౌట్ ఉంది, ఈ డౌట్ని క్లారిఫై చేద్దామని ఒకనాడు సుగ్రీవుడిని తీసుకుని అలా షుగారుగా వెళ్తూ, ఏమో సుగ్రీవా నీకేమన్నా డౌట్ ఉందా అని. లేదండి, నిన్ను అనుమానించడమా, నీ అంతటి వాడిని అనుమానిస్తానా, నాకు అసలు లేనే లేదండి. అయినా నమ్మిన వాడికి నమ్మకంగా ప్రయోజనం కలిగించడం నిజమైనటువంటి సత్యసంధత కలిగిన వాడి యొక్క స్వరూపం. ఎవరైనా మనని నమ్మి ఒక వ్యక్తి ఒక పని చెప్పాడు అనుకోండి, వాడికి విశ్వాసం కలిగేట్టుగా వాడి పని మనం చేయాలి.
వాడికి విశ్వాసం లేకపోతే నాకెందుకండి, వాడికి ఇష్టమైతే చేస్తా లేకపోతే లేదని వదిలేస్తాం మనం. అది మంచి మనిషి యొక్క లక్షణం కాదు, కాకూడదు. అందుకని రాముడు మంచివాడు కనుక, సత్యసంధుడు కనుక, నేను త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి స్నేహితుడికి ప్రయోజనం కలిగిస్తాను అని ఎక్కడెక్కడో ఉన్నటువంటి 7 మహావృక్షాలను ఒకే బాణంతో పెకలించి వేసి, తల్లి వేళతో సహా పెకలించి, నాయన సుగ్రీవా, రాముడంటే ఇది, సుకుమారంగా ఉన్నానని అశక్తుణ్ణి అనుకోకు, నీ పని చేయలేను అనుకోకు, ఖచ్చితంగా నీ పని చేసి తీరుతాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా రాముడంతటి వాడు సుగ్రీవునికి విశ్వాసం కలిగించి వారిని వధించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి ప్రమాణం చేశాడు, అమ్మా నువ్వు దుఃఖపడకు, నువ్వు నన్ను ఆశ్రయించావు, ఆకాశం విరిగి పడిపోయినా, సముద్రం ఇంకిపోయినా, భూమి బద్దలైపోయినా, 2 మాటలే ఒకటే మాట, నిన్ను రక్షించి తీరుతాను, రక్షించాడు స్వామి. కనుక ఆశ్రితులను రక్షించడం ఆయన పేరు, ఆయనకి అచ్యుతుడు అని పేరు. అందుకనే ఓం అచ్యుతాయ నమః అని, అంటే ఓం వదలని వాడా అని పోదు అన్నాం. మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు మనని. అలాంటి పరమాత్మ నారాయణ సాక్షరి మహామంత్రం ద్వారా ప్రకాశించేవాడు అని వేదాలు చెప్పి, అలాంటి వేద ప్రతిపాద్యమైనటువంటి 8 అక్షరాలతో కూడినటువంటి మహామంత్రం ఎక్కడ ఉచ్చరించబడుతుందో, ఎక్కడ ఆరాధించబడుతుందో అక్కడ ఏ రకమైనటువంటి దుర్భిక్షములు ఉండవు అని వేదం చెప్తుంది. కనుక ఆ మంత్రాన్ని మనం 108 హోమగుండాల ద్వారా 1,000,000 సార్లు స్వాహాకారంతో మనం నిర్వహించాలి. మన ఆచార్య స్వామివారు 1035 హోమగుండాల ద్వారా శంషాబాద్లో అద్భుతంగా రామానుజుల వారి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరికీ తెలుసు, ఆ సమయంలో కరోనా 2వసారి బాగా ప్రజ్వలంగా ఉంది. మేమందరం కూడా మొహాలకి కప్పుకొని మొదటి రోజు ప్రారంభం చేశాం. 2వ రోజున అసలు ఎవరు పెట్టుకోలేదండి. లక్షల మంది జనం అక్కడ ఉన్నారు, మాస్క్ ఎవరు పెట్టుకోలేదు. సమాజంలో మళ్ళీ కరోనా అనే మాట ఇక్కడ వినపడదా. ఆచార్య స్వామివారు చేసినటువంటి యజ్ఞము వలన కరోనా పూర్తిగా ప్రపంచంతో పోయి, ఆ ఘనత మన జిఎన్ స్వామివారు, ఆ మహామంత్రం యొక్క గొప్పతనం. అలాంటి మహామంత్రాన్ని సముద్ర తీరం, అభినవ మేల్కోట అంటే సముద్ర తీరం, మా గ్రామానికి కేవలం 8 కిలోమీటర్ల దూరమే. కుగ్రామం, 3 పెద్దలు 100 సంవత్సరాల నాడు, అందులో ఒక పెద్దలు ఉభయ వేదాంత ప్రవర్తకులుగా ఉండేవారు. వారు గోదా గ్రంథమాల అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అనేకములైనటువంటి గ్రంథాలను వెలువరించారు. మన ఆచార్య స్వామివారు కూడా గోదా గ్రంథమాల అంటే బాగా అభిమానించేవారు. ఇంకొక పెద్దలు మంత్రద్రష్ట అయిన వారు, ఏ వ్యక్తి అయినా తన దగ్గరకు వస్తే ఎందుకోసం వచ్చారో చెప్పి ఆ పని ఎప్పుడవుతుందో చెప్పేసేవారు. 26 ఫలానా పని మీద వచ్చావు, నీ పని అప్పుడవుతుంది పో, అంతే అయిపోయింది. 10 గ్రామాలకు ఒక్కసారి కలరా మసూసి వచ్చింది. ఆనాడు అయ్యగారు కలరా మసూసి వచ్చిందంటే దండం పెడితే, మీకెందుకు రేపు మధ్యాహ్నానికల్లా మొత్తం పోతుంది పోమనండి. 10 గ్రామాల్లో మరుసటి నాడు మధ్యాహ్నానికి మాతంతా పోయిందండి. ఎవరికి ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా. ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు లేని రోజులు. 2వ 3వ పెద్దలు మహాత్యాగి
వారు ఆర్జించినటువంటి 65 ఎకరాల పొలాన్ని శ్రీమన్నారాయణ స్వామి వారికి అంకితం ఇచ్చినటువంటి మహాత్యాగి. ఈ ముగ్గురు కలిసి 100 సంవత్సరాల నాడు ఆలయాన్ని నిర్మాణం చేసి ఆ 65 ఎకరాలు స్వామికి సమర్పించారు. కాలక్రమంలో 35 ఎకరాలు పోయింది. ఇప్పుడు 30 ఎకరాలు ఉంది. అది కూడా పంట లేదు. కేవలం ఆ అష్టాక్షరి పీఠము ప్రచారం ద్వారా మీలాంటి వారు సమర్పించేటువంటి కానుకలతోటి అక్కడ ఆలయ నిర్వహణ అంతా సాగుతుంది. నిర్మాణాలు సాగించుకుంటూ వస్తున్నాం. అది గొప్ప క్షేత్రంగా ఇప్పటికే కావలసినటువంటి ఏర్పాట్లు దరిదాపుగా ఒక 60% అయింది. ఇంకా 40% కార్యక్రమాలు చేయవలసి ఉన్నది. అలాంటి క్షేత్రంలో జరిగేటువంటి ఈ శ్రీమన్నారాయణ మహాయజ్ఞం పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో నారాయణ సంహితలో నారాయణ సాక్షరి మహామంత్రంతో శ్రీమన్నారాయణ యజ్ఞం చేస్తే కలిగేటువంటి ప్రయోజనం స్పష్టంగా చెప్పబడి ఉంది. అలాంటి యజ్ఞాన్ని అతి సామాన్యుడైనటువంటి దాసుడు వాస్తవానికి చేయలేరు. కానీ భగవంతుడు ప్రేరణ ఆయన ఇచ్చాడు, సంకల్పం ఆయనది. కర్త కారయుధాచ సహా, నేను కర్తని కాదు, నేను సంకల్పం చేయలేదు. శ్రీమన్నారాయణుడే సంకల్పం చేశాడు. కానీ అనామకుడిని ఎన్నుకున్నాడు. ఆయన సమర్థవంతమైనటువంటి వాడిని ఎన్నుకుని ఉంటే అద్భుతంగా సాగేది. కానీ నేను సమర్థుని కాదు, అనామకుడు. అయినా అనామకుడి చేత కూడా కార్యక్రమం చేయించాలి అనుకున్నాడేమో. మేము 40 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. పూర్వాశ్రమం నుంచి. పూర్వాశ్రమంలో మేము చేసే కార్యక్రమాలకి చిన్నజయ స్వామివారు వెయిట్ చేశారు, గోపాలాచార్య స్వామివారు వెయిట్ చేశారు, ఏమండి శ్రీవాష అప్పలాచార్య వారు వెయిట్ చేశారు, రఘునాథాచార్య స్వామివారు వెయిట్ చేశారు. అవన్నీ జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది అన్ని కార్యక్రమాల కంటే చాలా బృహత్ కార్యక్రమం. కనుక స్వామి దగ్గర విజ్ఞాపన చేశాను, నేను సమర్థుని కాదయ్యా, నీ సమర్థం నాకు పనిలేదయ్యా, నేను సమర్థుడినే, నీ పని నువ్వు చెయ్యి అన్నాడు స్వామి. అదిగో నా పని ప్రారంభం చేయడం. ఇక్కడ ఇది ఆచార్య స్వామివారి స్థానం కనుక మా షణ్గోపాచార్య స్వామివారు ఆచార్యులుగా వారు కూడా మమ్మల్ని నిర్దేశిస్తున్నారు. స్వామివారు ఉండగా షణ్గోపాచార్యుల వారు నిర్దేశిస్తే షణ్గోపాచార్యుల వారు మమ్మల్ని శాసిస్తారు. మీరు పలానప్పుడు రావాలి, పలానా రోజులు ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడక్కడ వెళ్ళాలి అని చెప్పి మేము అనుకున్నా. ఈయన నేను సన్యాసిని కదా, సన్యాసిని కూడా దయలేదు, నన్ను శాసనం చేస్తున్నాడు ఈయన ఆయన అనుకుంటూ ఇది ఆచార్యుల వారి శాసనం అనుకుంటున్నారు. కానీ వారి శాసనం అని మేము అనుకోవట్లేదు. ఆచార్యుల వారు ఎంత శాసనం అంటే, ఒకసారి రామచంద్రజీ స్వామివారు మేము తిరునక్షత్రానికి వచ్చాం. ఉదయం పూట సభ అయింది. మీ ఇద్దరు ఇక్కడ కూర్చోండి, పాద పూజ చేస్తాను అన్నారు స్వామివారు. అంటే ఆచార్యుల వారు పాద పూజ చేయడం, అయ్యా ఇది పద్ధతి కాదండి, ధర్మం కాదండి అన్నాను. మీరు చాలా గొప్పవారు, మీకు అన్నీ తెలుసు, కానీ నా మాట వినండి అని పెద్దగా అన్నా. రామచంద్రజీ స్వామి మీరు ఊరుకోండి, ఇంకా ఆయన కొంచెం మనం కాదన్నామంటే ఇంకా మళ్ళీ కోపం ఎక్కువైతుంది అని నన్ను వారించారు. కానీ మాకు ఇష్టం లేదు. ఆయన శిష్యులో మేము ఆయన పాదం పూజ చేయడం ఏమిటి అంటే సంప్రదాయంలో ఉంది. ఆచార్యుడు ఎప్పుడు కూడా వీళ్ళు నా శిష్యులు అనుకోరు, నా సహపాఠులు అనుకుంటారు. ఆచార్య లక్షణం. రామానుజుల వారు ఒక రోజున కోవిల నుంచి వస్తుంటే పెరియ నంబి గారు నమస్కారం చేశారట. రామానుజుల వారు ఇలా అభయహస్తం ఇచ్చారట. వెంటనే రామానుజుల వారి మీద పెద్ద కామెంట్స్. అంటే ఆ రోజుల్లో ఈ వాట్సాప్లు ఇవి లేకపోయినా కామెంట్స్ ఆ రోజుల్లో కూడా జోరుగా ఉన్నాయి. అదేమిటండి, గురువు గారు దండం పెడితే శిష్యుడు అభయహస్తం ఇవ్వవచ్చునా, ఇలా నా చేసేది, ఇదా పద్ధతి. దానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దండం పెట్టే అది శిష్యుడు అని దండం పెట్టలా, యామునాచార్యుల వారు అని భావించి వారు నమస్కరించారు. మీరేమో యామునాచార్యులు వారు అనుకున్నారు కనుక యామునాచార్యులు వారు పెరియ నంబి గారిని ఇలాగే అంటారు కదా.
ప్రతి నమస్కారం చేయరు కదా, అందుకని వారు ఇలా ఉన్నారు అని దానికంత వివరణ ఇవ్వవలసి వచ్చింది. సమాజంలో ఎప్పుడు విమర్శలు ఉంటాయి. ఆ విమర్శల ద్వారా కొన్ని సత్యాలు కూడా తెలుసుకోవాలి. విమర్శని కూడా మనం సద్విమర్శ అయితే అది జ్ఞానానికే కావిస్తుంది. కనుక ఆచార్య స్వామివారు పూర్వాచార్యులు ఎలాంటి పద్ధతిలో ప్రవర్తించారో ఏమాత్రం గర్వం లేకుండా వారు కూడా ప్రవర్తించినటువంటి మహనీయులు. వారి శత జయంతి ఉత్సవంలో ఇది 2వ సభలో మేము పాల్గొనేటువంటి అవకాశం కలగడం ఆనందదాయకం. మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం. అభినవ మేల్కోటకు 8 రోజులు రాకపోయినా 8 నాళ్ళు జరిగేటువంటి మహా పండగ. ఒక రోజైనా మీరందరూ రండి. ఏదో వచ్చామంటే 15 మంది వచ్చాం, 20 మంది వచ్చామంటే మాత్రం మేము ఖచ్చితంగా ఆచార్యుల వారి మీద గొడవ పడతాం. అందరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరు రావాలి. ఆలయ అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా చెప్తాం, ఇక్కడ జనాన్ని అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అధ్యక్షులుగా మీరు విజయస్కంధాలు మీద చేసుకోండి. మా సుమతి గారు ఉన్నారు, అలాగే ఇంకా ఇక్కడ ఉండేటువంటి పెద్దలు అందరూ ఎక్కడెక్కడి నుంచో ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిని అందరినీ ఆహ్వానిస్తున్నాం. 1,00,000 మందికి భోజనాలు తదియారాధన ఏర్పాటు చేస్తున్నాం. స్వాములందరికీ చక్కటి సంభావన ఏర్పాటు జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కనుక మీరు హృదయపూర్వకంగా కార్యక్రమానికి సహకరిస్తూ మీకు తెలిసిన వారి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చేయవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి సత్సంప్రదాయ పరిరక్షణ సభ వారికి ఆచార్య స్వామి వారి దివ్య అనుగ్రహం కలగాలి. మీ అందరికీ మరొకసారి అనేక మంగళ దర్శనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.